నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లాలో 2 మృతదేహాల కలకలం మోతే సమీపంలో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహాలు గుర్తింపు సిరిసిల్లాలో నేత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ వెంగల వెంకటేశం కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లపై చెత్త కుప్పలు వర్షపు నీటి నిల్వ వాహనదారుల ఇబ్బందులు హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో ఏనుగుల దినోత్సవం ఏనుగులకు విందు ఏర్పాటు చేసిన అధికారులు సూర్యాపేట జిల్లాలో 2 మృతదేహాల గుర్తింపు కలకలం రేపింది. మోతే సమీపంలో సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి పక్కన 2 గుర్తు తెలియని పూడ్చిపెట్టిన మృతదేహాలు లభ్యమయ్యాయి. రహదారి పక్కన మృతదేహాలను గుర్తించిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహాలు ఎవరివి, వాటిని అక్కడ ఎందుకు పూడ్చిపెట్టారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. సిరిసిల్లాలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగల వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెంకటేశం హత్య వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం నిస్సహాయుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి పాప అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ల వయస్సు, 5th క్లాస్ చదువుతా ఉంది. ఇవాళ క్షుద్ర రాజకీయాల వల్ల, చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒక్కటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే, చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపు కొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. ఇవాళ ఆ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే, మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే, నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానవ. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు,
మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి, వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రధారులు పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. ఆ తల్లి కూడా మమ్మల్ని అడిగింది ఒకటే, వెంకటేశం గారి భార్య, అన్న న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అన్నారు. అసలు కథ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే ఈ ఇల్లు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కొత్త ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే దానికోసం నెల రోజులుగా తిప్పించుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చినారు. అందుకే నేను ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి చెప్పాను, ఒకవేళ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు మా అడ్డం రాకండి అని చెప్పినాను. రెండవది, ఒక 3 లక్షల రూపాయలు ఆ పాప మరి పెరిగిన తర్వాత, ఇప్పుడు 11 ఏళ్ళ పాపకి, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ల తర్వాత అది మెచ్యూర్ అయ్యేటట్టు ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం. దాంతోపాటు ఆ పాప చదువులకు ఆటంకం కలగకుండా, అమ్మాయి ఏ స్కూల్లో అయితే చదువుతుందో, ఇప్పుడు ప్రస్తుతం 5వ తరగతిలో ఉంది, ఆ స్కూల్ యొక్క కరెస్పాండెంట్తో కూడా నేను మాట్లాడాను. 10th వరకు మొత్తం అన్ని రకాలుగా ఎలాంటి ఫీజు కానీ ఇంకోటి కానీ లేకుండా నేను పర్సనల్ గా బాధ్యత తీసుకుంటా అని చెప్పి, నా పాప తర్వాత ఏం చదువుకుంటా అన్న కూడా నేను చదివిస్తా అని చెప్పి కూడా ఆ తల్లికి మాటిచ్చింది. హైదరాబాద్ లోని పలు ఫ్లైఓవర్లపై చెత్త పేరుకుపోవడంతో పాటు వర్షపు నీరు నిలిచిపోతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఫ్లైఓవర్ పై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చెత్త, మురుగు పేరుకుపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, నాలాల నిర్వహణ విషయంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లోపం కనిపిస్తోందని వాహనదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇది మన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ బ్రిడ్జ్. మొత్తం టోటల్ బ్రిడ్జ్ మీద అట్లనే చెత్త అంతా ఉంది. ఇదిగో అటు సైడ్, ఇదిగో ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో అండి, కనిపిస్తుందా? ఇదిగో ఈ గార్బేజ్ అంతా అట్లనే, తాగిన శీషలు. నేను ఇది పిల్లర్ నంబర్ 87 మొత్తం. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని నెహ్రూ జువాలజికల్ పార్క్ లో అధికారులు విందు ఏర్పాటు చేశారు. జూలో ఉన్న 4 ఆసియా ఏనుగుల కోసం పండ్లు మరియు చెరుకు గడలతో కూడిన ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా జూ అధికారులు ఏనుగులకు ప్రత్యేక ఆహారాన్ని అందించగా సందర్శకులు ఈ అరుదైన దృశ్యాలను చూసి ఆనందించారు. వీటి కోసం ప్రత్యేకంగా ఈరోజు ఫీడ్ ని రెగ్యులర్ గా ఇచ్చేటటువంటి ఫీడ్ ని కాకుండా ఈరోజు స్పెషల్ కేక్ తో పాటు చాలా మంచి మనం చూస్తున్నాం. కేక్ తో పాటు అరటి పళ్ళు, క్యారెట్, చెరుకు, ఎలిఫెంట్ ఆపిల్స్ వీటన్నిటి సమ్మేళనంతో చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఈరోజు చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని పలు జిల్లాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆక్రమణలను అరికట్టడంతో పాటు చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా వంటి వ్యవస్థ అవసరమని వారు పేర్కొన్నారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను కలిసి తమ డిమాండ్ను వివరించారు. హైడ్రా సేవలను అన్ని జిల్లాలకు విస్తరిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు
ప్రభుత్వ భూములను కాపాడేందుకు మరింత ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు హైడ్రాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అర్జెంటుగా రమ్మని పిలిచి ప్రియుడి చేత భర్తను చంపించింది ఓ భార్య. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లోని బుదానా ప్రాంతంలో చోటు చేసుకుంది. మీరట్ కు చెందిన తాలిబాన్ కు మీనా అనే యువతితో వివాహమైంది. అయితే పెళ్లికి ముందే ఆసిం అనే అబ్బాయిని ప్రేమించిన మీనా పెళ్లైన తర్వాత కూడా వివాహేతర బంధం కొనసాగించింది. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని ప్రియుడితో కలిసి మీనా ప్లాన్ వేసింది. వెల్డింగ్ పని కోసం గుజరాత్ కు వెళ్లిన తాలిబ్ ను అర్జెంటుగా రమ్మని మీనా పిలిచింది. దీంతో తాలిబ్ ఊరికి తిరిగి రాగా అతనిపై మీనా ప్రియుడు ఆసిం గొడ్డలితో విరుచుకుపడ్డాడు. 17 సార్లు గొడ్డలితో దాడి చేసి ఆసిం పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన తాలిబ్ ను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మీనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఆసిం కాల్పులు జరపడంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఆసిం కాలికి బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి. ఆసిం ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట, ముసాబాద్ మండలాలను కలిపే మానేరు వాగు కాజ్వేపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. కాజ్వే మీదుగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ వాహనదారులు వాగును దాటేందుకు ప్రయత్నించే క్రమంలో 2 బైకులు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. బైకులపై ఉన్న వ్యక్తులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో బైకులను బయటకు లాగారు. బంద్ చేసినప్పుడు మనం రావద్దు ఇక. ఒకసారి పోయిన వర్షాకాలం కాళ్ళు పడ్డది అవుతుంది జారుతుంది పట్టేనే ఘోరంగా దారుతున్నది. ఇంతకింత పాతకి పట్టింది. వాళ్ళు పెడితే రిక్కం పోతున్నాడు.
గడ్డ కూడా కింద కింద పడుతుంది. డేంజర్ డైలీ పెరుగుతుంది తాకు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై కొందరు యువకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మాటా పెరగడంతో యువతులు కత్తితో పొడుస్తామని బెదిరించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసులను కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన వీడియో వైరల్ గా మారింది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సూర్యాపేట జిల్లాలో 2 మృతదేహాల కలకలం. మోతే సమీపంలో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహాలు గుర్తింపు.
సిరిసిల్లాలో నేత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. వెంగల వెంకటేశం కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ. హైదరాబాద్ లో ఫ్లైఓవర్లపై చెత్త కుప్పలు, వర్షపు నీటి నిల్వ, వాహనదారుల ఇబ్బందులు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో ఏనుగుల దినోత్సవం. ఏనుగులకు విందు ఏర్పాటు చేసిన అధికారులు. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.